గురువు గారు ముందు శిష్యురాల తర్వాత అంతేనా? అంతే అంతే. గురువు గారు అనేది పూర్ణతోనే స్టార్ట్ అయింది. ఎవరెస్ట్ ఎక్కాలనుకున్న వాళ్ళకి ప్రిపేర్ చేయడము, బయటి వాళ్ళకి ఎక్స్పిడిషన్ లాజిస్టిక్స్ అరేంజ్ చేయడము, అదే చేస్తున్నాం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కోచెస్ని మార్చేస్తుంటారు, మీరు మాత్రం అదే కోచ్ నుంచారు. నా ఫాదర్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే చిన్న ఏజ్లోనే 13 years నుండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, అడ్వెంచర్ ఫీల్డ్లో. మౌంటైనీరింగ్, మౌంట్ ఎవరెస్ట్ ప్రిపరేషన్ అప్పటి నుండి అది అయిపోయింది. దాని తర్వాత టేక్ ఓవర్ చేసిందంతా కూడా శేఖర్ సారే. కానీ ఒక అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన తర్వాత కొన్ని రకాల పర్టికులర్ థింగ్స్ మనం కొన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని చూస్తే అప్పటి పూర్ణ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. సో యూ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనిపించింది నాకు. ఏం సార్ అమ్మాయి నెక్స్ట్ ఏ మౌంటైన్ తర్వాత ఏం చేయాలి అన్న దాంట్లోనే ఉన్నాము. లేదు పర్సనల్గా మనము ఏ స్పోర్ట్స్మెన్కి అయినా సరే ఒకటి అచీవ్ చేసిన తర్వాత ఒక గవర్నమెంట్ జాబ్ అను ఒక లైవ్లీహుడ్కి బతకడానికి ఒక దారి దొరకాలి అని ఆశిస్తాం. నీకేం దొరికిందంటే ఏం చెప్తా పూర్ణ? నా లైఫ్ టర్న్ అయిందే మౌంటైనీరింగ్తోనే. ఈ కెరియర్ ఏదైతే నేను కంటిన్యూ చేస్తున్నాను అడ్వెంచర్ యాక్టివిటీస్, దీంట్లోనే ఇంకా మేము టార్క్ అని ఒక బ్రాండ్తోని ట్రైనింగ్, ట్రెక్కింగ్స్, ఎక్స్పిడిషన్స్, లాజిస్టిక్స్ చేయడము. సో అట్లా దాంతో ఇదే జర్నీలో కంటిన్యూ అవుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే నేనేమనుకుంటున్నానంటే సార్, ఇప్పుడు ప్రపంచం మనల్ని ఒక స్థాయి వరకు గుర్తించినా కూడా మన అవసరాలు తీరని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనంతట మనమే మన గురించి మనమే డప్పు వేసుకోకపోతే తెలీదు. నేను ఇది చదువుకున్నాను, నా క్వాలిఫికేషన్ ఇది అని మనంతట మనమే గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ కానీ అర్జీ కానీ పెట్టుకోకపోతే వాళ్ళకి ఎలా గుర్తుంటాం మనం అనేది నా పాయింట్. పబ్లిసైజ్ చేసుకోవడం కానీ మార్కెటింగ్ చేసుకోవడం కానీ చేయలేదు. ఇంకొకటి ఏమైంది, కోవిడ్ రావడం కూడా మాకు కంప్లీట్ ఫీల్డ్ నుంచి అవే దూరం అయిపోయినాం. ఎవరైతే మీ దగ్గరికి ట్రెక్కింగ్ కోసం వస్తారో వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దాచకూడదు. అంతే, దాచకుండా ఓపెన్గా చెప్తేనే మీరు ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతారు తప్ప దాచి అమ్మో ఇది చెప్తే నన్ను తీసుకెళ్ళరేమో అన్న పాయింట్లో దాచేస్తే అల్టిమేట్లీ అందరూ సఫర్ అవుతారండి. ఇప్పుడు మేము కూడా లాస్ట్ టైం మాకు 2019లో ఎవరెస్ట్ 20,000 అడుగుల మీద నుంచి కఠ్మండూలో హాస్పిటల్కి రావడానికి కరెక్ట్ 36 hours ఏమో పట్టింది. కానీ ఇప్పటికీ ఇంకా ఐస్ బైట్ అయితే బోన్ తినే సిచ్యువేషన్స్ ఉన్నాయండి, లేకపోతే షూస్ ఇంకా అప్డేట్ అయ్యాయి? నో, షూస్ పాతవైనా కొత్తవైనా నేచర్ ఈజ్ నేచర్. మనం వెళ్ళి ఒక చోట రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ స్వెట్టింగ్ ఏదైతే బాడీకి డైరెక్ట్గా కాంటాక్ట్ లేదో అదంతా ఐస్ అయిపోతుంది. ఒక్కొక్కసారి న్యాచురల్ కెలామిటీస్ ఏంటి కొండ చర్యలు విరిగి పోతూ ఉంటాయని చెప్పని చూపిస్తూ ఉంటారు కదా, అలా ఎప్పుడైనా జరిగిందండి? మీరు కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు? దెనాలికి వెళ్ళినప్పుడు నేను దెనాలి మౌంటైన్, నార్త్ అమెరికా కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్, అదే నా 7th summit. ఎక్స్పీరియన్స్ ఉన్న గైడ్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే చూసి దే కెన్ అండర్స్టాండ్ ఇది అవలాంచ్ వస్తుంది అనేసి. అవలాంచ్ వస్తుంది అన్నప్పుడు ఫస్ట్ ఆ రూట్ అవాయిడ్ చేస్తారు. అంటే ఇక్కడలాగా మనం అన్నం పప్పు కూర మరి ఏం తింటారు? బేస్ క్యాంప్ లో అదే దొరుకుతుంది. సరే ఇంకొక 2-3 ఏళ్ళు ఉందనుకుందాం, 4-5 ఏళ్ళ 5 years వేసుకుందాం. ఓకే, యావరేజ్ గా 5 years వేసుకుందాం. 5 years తర్వాత ఎలాంటి అబ్బాయి కావాలి? అంటే మేబీ నేను చేసుకోవాలి ఇది టైం అని అనుకున్నప్పుడు సేమ్ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు కావాలని ఉందా? ఇప్పుడు అనుకోలేదు, ఆ కోణంలో అసలు ఆలోచించలేదు. బట్ నాకు ఏదైతే నేను మౌంటైనీరింగ్ నా ప్యాషన్ ఏదైతే ఉందో అది దట్ విల్ లైక్ కంటిన్యూ. అక్కడ జరిగే యాక్టివిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు చెప్పండి మేడం? సో టార్క్ అనేది మేము స్టార్ట్ చేసింది, దీనివల్ల ఏం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది, నేను లైఫ్లో ఏదన్నా సాధించగలను అనే ఒక ఇది హోప్ అయితే వస్తుంది డెఫినెట్గా. ఇప్పుడు తెలంగాణలో మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి మీరు వినిపించుకునేది అని ఉంటే ఒక మాట చెప్పండి. పర్సనల్గా నా విషయానికి వస్తే నాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటే డెఫినెట్లీ నాకు ఒక కోర్స్ నాకు కొంత ప్లేస్ ఇస్తే నేను అకాడమిక్ యాక్టివిటీస్ కానీ షెల్టర్ లైక్ క్యాంపియన్ అవి ఇవి చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఎవరు చెప్తారో మరి మీరు చెప్తారో ట్రెక్కింగ్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి హెల్త్ కండిషన్స్ ఎలా ఉండాలి, ఏమేమి అవసరం ఉంటాయి? అంటే 2 ఉన్నాయండి. ఇప్పుడు ట్రెక్కింగ్ అంటే ఓన్లీ ఇప్పుడు మనం భువనగిరిలో, నల్లమల్లలో వెళ్ళే ట్రెక్కింగ్ వేరు.
నా దగ్గర ఈ ఇష్యూ ఉన్న పర్సన్ ఉన్నాడు అని ఉన్నప్పుడు తీసుకెళ్లే గైడ్ కూడా దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. కానీ సార్ కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోలు నాకు చూస్తూ ఉంటాయి రిఫరెన్సెస్కి, చాలా మంది స్కెల్టన్స్ అక్కడ ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు, నిజమా? స్కెలిటన్ అవ్వదు, బట్ బాడీ అట్లాగే ఉంటుంది.